నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. 7 గ్రామాల రైతులకు ఉపయోగపడే వంతెన పూర్తి చేయండి. 4000 ఎకరాల ఆయకట్టుకు సాగు ఆగింది. అసెంబ్లీ సమావేశంలో భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. భీమవరం AVG సినిమాస్ మల్టీప్లెక్స్ లో తాజాగా విడుదలైన ది శబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని బీజేపీ నాయకులతో కలిసి వీక్షించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. ఘనంగా క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజు సూరి జన్మదినోత్సవ వేడుకలు. తిరుమల శ్రీ గంగా భ్రమరాంబిక సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో వైభవంగా లక్షపత్రి పూజా కార్యక్రమం. వీరవాసరం మండలంలోని భీమవరం నుండి నర్సాపురం వెళ్లే రహదారిలో తొక్కోడు డ్రైన్పై వంతెన నిర్మిస్తే సుమారు 7 గ్రామాల్లోని 4000 ఎకరాల్లో ముంపు సమస్య తప్పుతుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ అధ్యక్షత వహించిన డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురాం కృష్ణంరాజు అవకాశం ఇవ్వడంతో ఎమ్మెల్యే అంజిబాబు ఈ విషయాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ చిన్న వంతెన వద్ద పైప్ లైన్లు ఏర్పాటు చేయడం వల్ల తూడు గుర్రపడెక్క పేరుకుపోయి ముంపు సమస్య వల్ల ఈ 7 గ్రామాల్లో రైతులు ఖరీఫ్ పంట సాగు చేయడం లేదని R&B మంత్రి స్పందించి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి వంతెన నిర్మిస్తే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. రామాంజనేయులు గారు మా భీమవరం నియోజకవర్గంలో వీరవసరం మండలంలో 7 గ్రామాలు రైతులు వ్యవసాయం ముంపుకు గురవుతున్నారు. ఫస్ట్ క్రాప్ చేయట్లేదు అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే తొక్కోడు డ్రైన్ అనేది ఉంది. ఆ డ్రైను భీమవరం నర్సాపురం రోడ్ని క్రాస్ చేసుకెళ్తుంది. ఆ రోడ్డు క్రాసింగ్లో చిన్న చిన్న పైపులు పెట్టి క్లోజ్ చేశారు. ఆ మురికి నీరు బయటికి వెళ్ళదు. తూడు అయ్యి అడ్డు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఫస్ట్ క్రాప్ ఊడ్చుకుంటానికి పరిస్థితి లేదు. ఇది గత 10 సంవత్సరాల నుంచి 2009లో నేను శాసనసభ్యుడు అయిన కాడి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నాను. ఇంతవరకు ఆ వంతెన చిన్న వంతెన అధ్యక్ష 2 కోట్లు పెట్టి వంతెన పూర్తి చేస్తే 7 గ్రామాలకి ముంపు పోతుంది. 7 గ్రామాల్లో 4000 ఎకరాల ఆయకట్టుకి సాగు ఉపయోగపడుతుంది. ఆ చిన్న వంతెన R&B మంత్రి గారు వెంటనే చర్య తీసుకుని యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాను. భీమవరం AVG సినిమాస్ మల్టీప్లెక్స్ లో తాజాగా విడుదలైన ది శబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గోద్రా రైల్వే స్టేషన్లో శబర్మతి ట్రైన్ను దహనం చేసిన సంఘటనను కథాంశంగా తీసుకుని నిర్మించిన చిత్రాన్ని వీక్షించినట్టు తెలిపారు. ప్రముఖ దర్శకులు ధీరజ్ సర్నా, రంజన్ సందేల్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ చిత్రాన్ని దేశమంతటా విడుదల చేసినట్టు తెలిపారు. 2002 ఫిబ్రవరి 27న జరిగిన శబర్మతి రైల్ దహన సంఘటన భారతదేశ చరిత్రలోనే దురదృష్టకరమని అన్నారు. ఉద్దేశపూర్వకంగా అయోధ్య రామభక్తులు ప్రయాణం చేస్తున్న ఈ ట్రైన్ను ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దహనం చేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 59 మంది కరసేవకులు మృతి చెందారని, ఇది కావాలనే రామభక్తులపై జరిగిన దాడి అని జ్యుడిషియల్ కమిషన్లు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించినట్టు తెలిపారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఎదుగుదలను నివారించాలనే ఉద్దేశంతోనే ఈ దాడిని నిర్వహించారని తెలిపారు. గోద్రా ఘటన కథాంశాన్ని ఆధారంగా తీసుకుని ప్రజలకు వాస్తవాలను తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని నిర్మించినట్టు తెలిపారు. ఆయనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరుచెల్ల సుభాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజు, కోమటి రవికుమార్, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత సురేంద్ర, శనగపప్పు గోవర్ధన్, మొహిద్దీన్ తదితరులు ఈ చిత్రాన్ని వీక్షించారు. ఎక్స్ప్రెస్ ట్రైన్ను గోద్రా రైల్వే స్టేషన్లో తగలబెట్టిన సందర్భాన్ని స్టోరీగా తీసుకుని ప్రముఖ దర్శకులు రంజన్ సార్ని, చందాల్ నిర్మించినటువంటి హిందీ చిత్రం ఏదైతే ఉందో శబర్మతి స్టేషన్ ఇవాళ నవంబర్ 15వ తారీఖున దేశమంతా రిలీజ్ చేయడం జరిగింది. భారతదేశం యొక్క ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత దురదృష్టమైనటువంటి ఘటన 2002 ఫిబ్రవరి 27 జరిగినటువంటి సంఘటన. ఎవరైతే అయోధ్యలో రామభక్తులు
ప్రయాణం చేస్తున్నటువంటి రైలును గోద్రా రైల్వే స్టేషన్లో ఉద్దేశపూర్వకంగా ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు రామభజన చేస్తున్నటువంటి కరసేవకులను కూడా చూడకుండా 2 బోగీల యొక్క తలుపులను సైతం తాళం వేసి తగలబెట్టినటువంటి సందర్భంలో 59 మంది కరసేవకులు మృతి చెందడం జరిగింది. ప్రమాదకరమైనటువంటి సంఘటనగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం. అయితే అది వాస్తవంగా ఈ దేశంలో హిందూ భక్తుల మీద జరిగినటువంటి దాడి. రామ భక్తుల్ని కావాలని తగలబెట్టేటువంటి కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమం. ఆ తర్వాత కాలంలో వేసినటువంటి కమిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కమిషన్ జ్యుడిషియల్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ విషయాన్ని నిర్ధారించడం జరిగింది. అయితే అప్పుడు దాన్ని వేరే రకంగా చిత్రీకరించి ఈ దేశంలో మైనారిటీ వర్గాల యొక్క ముప్పును పొందడానికి ఏదైతే రైల్వే స్టేషన్లో గోద్రా స్టేషన్లో రైలు తగలబెట్టిన తర్వాత 59 మంది వ్యక్తులు అక్కడెక్కడే చనిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ వెలుగెత్తి ఘోషించారు. అంటే రైలు తగలబెట్టి 59 మంది కరసేవకులు రామభక్తులు రైలులో మరణించినటువంటి విషయాన్ని చిన్నది చేసి ఏదైతే ఆ తర్వాత జరిగినటువంటి ఘటనలు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి దేశంలో పెద్ద ఎత్తున బహునాల సెక్యులరిస్టులు గగ్గోలు చేసినటువంటి సందర్భం ఆ రోజు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రైల్వే గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రధాని భారతదేశాన్ని ప్రపంచ దేశంలో ఒక శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి అయినటువంటి నరేంద్ర మోడీపై దాడి చేసి రాబోయేటువంటి కాలంలో నరేంద్ర మోడీ అనేటువంటి నాయకుడు భారతదేశానికి అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడిగా తయారవుతున్నాడు. కాబట్టి నరేంద్ర మోడీ యొక్క ఎదుగుదలను నిరోధించాలి. నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారితో రాజీనామా చేయించాలి అనేటువంటి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టినటువంటి సందర్భం. ఆ సందర్భంలో ఆ తరువాత కాలంలో జ్యుడిషియల్ ఎంక్వైరీలు ఏవైతున్నాయో వాటన్నీ కూడా ఇది ఒక వర్గం యొక్క శక్తులు మాత్రమే హిందూ కరసేవకులు రామభక్తులపై ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి దాడి అనే విషయం బహిర్గతమైంది. దాని ఆధారంగా ఈవేళ ప్రజలకు వాస్తవాలు వివరించేటువంటి ప్రయత్నంలో ప్రజలందరూ కూడా ఈ మధ్యకాలంలో వాస్తవాలు కాశ్మీర్ ఫైల్స్ అనే పేరుతో ఒక చిత్రం, అదేవిధంగా తెలంగాణలో రజాకారుల మీద ఒక చిత్రం, ఇవాళ గోత్రాల్లో ఏం జరిగింది అనేటువంటి వాస్తవాలు ప్రజలు భారతదేశంలో ప్రజలు యువకులు విద్యార్థులు తెలుసుకోవాలి. కాబట్టి ఈ విధంగా సబర్మతి స్టేషన్ పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మరి ఇవాళ చాలామందితో కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి షో వేయడం ద్వారా ఈ చిత్రాన్ని ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్లో అందరూ కూడా వీక్షించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న సూర్యనారాయణరాజు కనకరాజు సూరి జన్మదినోత్సవ వేడుకలు భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని తన నివాసం వద్ద ఘనంగా జరిగాయి. జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భీమవరం, ఉండి నియోజకవర్గాల ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పలు సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి విచ్చేసి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు గాదిరాజు సుబ్బరాజు, సిహెచ్ సుబ్రహ్మణ్యం రాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏఎస్ రాజు, జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు మాట్లాడుతూ అంకిత భావంతో పార్టీకి సేవలు అందించిన కనకరాజు సూరికి క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో కేక్ ని కట్ చేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ పేరు పేరున కనకరాజు సూరి కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా గురువు గారు మరి కనకరాజ్ సూరి గారికి రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి బహుత్తరమైన కార్యక్రమాన్ని ఆయన మీద చాలా బాధ్యత అప్పగించారు. మరి కనకరాజ్ సూరి గారు అంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే తెలియని వ్యక్తి అంటే ఎవరు ఉండరు. ఆయన ఎంతోమందికి రాజకీయంగా కానీ వ్యాపార అభివృద్ధికి కానీ అన్ని విధాలు కూడా చేయూతనిస్తూ ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు ఉంటూ మరి ఆయన శిష్యులు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ చాలామంది రాజకీయంగా ఆయన దగ్గర మరి ఎన్నో మరి అవకాశాలు తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క సహాయ సహకారం అందుకున్నవారే. కానీ ఏ రోజు కూడా ఆయన ప్రభుత్వం ద్వారా ఎటువంటి రాజకీయ పదవి కూడా అనుభవించకుండా మరి ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు పార్టీకి చేశారు. ఆయన సేవలో ఇవాళ జనసేన పార్టీని పురస్కరించుకుని ఆయన చేసిన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు సిద్ధాంతాలని మరి మన కనకరాజ్ సూరి గారిని రాష్ట్రంలో బలంగా తీసుకెళ్ళినందుకు మరి ఆయనకు ఈరోజు ఇంత ఘనంగా రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన నియమించి మరి తద్వారా ఈ రాష్ట్రంలో మరి క్షత్రియులు కానివ్వండి. కానీ ఆయన క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ అన్నది మరి ఆయనకి ఆ పదవి సూట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కులాలకి మతాలకి అతీతంగా అందరినీ కలుపుకుని సహృదయంతో ముందుకెళ్ళే వ్యక్తి. ఆయన కులానికి ఇచ్చినప్పుడు కూడా మరి ఆయన ఇటు క్షత్రియులు కానీ అలాగే మిగతా కులాలను కూడా ఆయన సమానతత్వంతో చూసే వ్యక్తి అయినా మరి అలాంటి వ్యక్తి ఇవాళ జన్మదినం జరుపుకోవడం కూడా మాకు అందరు కూడా చాలా సంతోషం. ఎప్పుడు ఆర్భాటాలకి అట్టాసాలకి దూరంగా ఉంటారైనా ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాలకి చేయూతనిస్తూ అందరినీ కూడా సోదర సమానంగా చూసే మన కనకరాజ్ సూరి గారు ఈరోజు మరి జన్మదిన వేడుకల్ని మా అందరి సమక్షంలో జరుపుకోవడం మాకు కూడా సంతోషం. ఈ రోజున క్షత్రియ కార్పొరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకొని మరి ఇంకా పేద ప్రజలకి బాగా సేవ చేయాలని రాయ్ గారి జన్మదినం సందర్భంగా శ్రీ అల్లూరి సీతారామరాజు సేవా సంఘ తరఫున కార్యవర్గ సభ్యుల తరఫున మహాజన సభ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే రాయ్ గారి భవిష్యత్తులో ఇంకా మరిన్ని మంచి పదవులు ఆగ్రహించి మంచి సేవ చేయాలని ప్రజలందరికీ ఆగ్రహించారు. మా శ్రీయోదయాస్ అయినటువంటి కనకరాజ్ సూరి క్షత్రియ చైర్మన్ ఆయన సందర్భంగా మా మిత్రులందరం కలిసి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాం. అంతేకాకుండా గత 30 సంవత్సరాల నుంచి భీమవరంలో ఏ సమస్య వచ్చినా ఒక క్షత్రియుడికే కాకుండా ఏ కులపోళ్ళు వచ్చినా ముందుండి నేనున్నాను సాయం చేస్తాననే మనిషి కనకరాజ్ సూరి. ఇలాంటి వ్యక్తికి మా క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం అనేది మా అందరికీ చాలా ఆనందదాయకం. అదేవిధంగా క్షత్రియుల్లో వెనుకబడిన విద్యార్థులు అలాగే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే మనకి అనేక కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరి సమస్యను అధికార ప్రభుత్వానికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా మా క్షత్రియ కార్పొరేషన్కి ఫండ్ తీసుకొచ్చి మరింత అభివృద్ధి చేసే విధంగా మా కనకరాజ్ సూరి వెళ్లాలని, అదేవిధంగా ఆయన అనేక ఉన్నతి పదవులు అధిరోహించాలని చెప్పి ఆయన మనసారా కోరుకుంటూ మా మిత్ర బృందం ద్వారా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమవరం పట్టణం జేపీ రోడ్లోని ఆనంద ఫంక్షన్ హాల్లో శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవం కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంద గ్రూప్ చైర్మన్ యూకే విశ్వనాథరాజు దంపతులు, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు దంపతులు, సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ దంపతులతో పాటు పలువురు దంపతులు ప్రత్యేక పూజలు, హోమాలను నిర్వహించారు. శ్రీశైలం దేవస్థానం నుండి వచ్చిన ప్రచార రథంపై ఉత్సవ విగ్రహాలను భక్తులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కంతెటి వెంకటరాజు, చెరుకువాడ రంగసాయి, శ్రీశైలం దేవస్థానం నుండి విచ్చేసిన అర్చకులు పాల్గొన్నారు. మగవారు 3 సార్లు తాగి ఆచరణ చేసి చెడి కట్టుకుని ఆడవారు కూడా పొందండి. ఆ చెప్పు అందరూ అక్షర కూడి ఈ బలం పట్టాలని కరెక్ట్ వేసిన ఉత్తంతో కృషి ఆపండి. మమానుకోండి ఇదమానస్య ఆత్మం విష్ణుత్వం బ్రహ్మేంద్ర
त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी। ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా మరి ఆనంద ఫౌండేషన్ వారు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు శ్రీశైలం నుంచి మల్లికార్జున స్వామిని బ్రహ్మరామ తల్లిని తీసుకొచ్చి మరి పట్టణంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా సందర్శించడం జరుగుతుంది. మరి అటువంటి కార్యక్రమం చేస్తున్న శ్రీశైలం దేవస్థానం వారికి మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఆనంద ఫౌండేషన్ వారికి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇంకా వారికి శక్తి ఇచ్చి మరి ఎదకు తీసుకురావాలని తెలియజేస్తాం. ఓం నమః శివాయ. కార్తీక దామోదరాయ నమః. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా జరుగుతున్న పరిణామాలపై ప్రతి ఇంటికి కూడా స్వామి దర్శనం జరపాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని దేవాలయాల్లో కూడా రథాలు ఏర్పాటు చేసి గ్రామాలకి పంపడం జరుగుతోంది. దానిలో భాగంగా ఈ కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ ప్రతి ఏటా ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మశాఖల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఇక్కడ ఆనంద నిలయంలో మరి అభిషేకాలు ఈ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఉత్సవ విగ్రహాలతో తీసుకువచ్చి ఇక్కడ ఊరేగింపులు జరిపి ఇక్కడ అభిషేకాలు జరిపి కార్తీక మాస దీపాలు ఏర్పాటు చేసి శివకళ్యాణం చేసి ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు భీమవరంలో తలపెట్టడం మరి వేలాది మంది ఇక్కడ భక్తజన సంతోషంతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్తీక దామోదరుడిది అందరికీ ఆశీస్సులు ఉండాలని, లోకశాంతిగా ఉండాలని, అందరికీ సుభిక్షంగా ఉండాలని ఉద్దేశం మీద ఈ ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఉత్తరరాజు కాశీ విశ్వనాథరాజు గారు వారి కుటుంబ సభ్యులు అలాగే కంతేటి వెంకటరాజు గారు అలాగే మన అందరం కలిసి మేమంతా కలిసి కమిటీగా ఉండి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. సుప్రసిద్ధ శ్రీశైల మహాక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగములలో 2వ జ్యోతిర్లింగముగా ప్రకాశిస్తున్న మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠములలో 6వ శక్తిపీఠముగా విరాజులున్నటువంటి భ్రమరాంబాదేవి శక్తిపీఠం, ఒక జ్యోతిర్లింగం, ఒక శక్తిపీఠం, ఒకే ప్రాకారంలో ఉన్న ఏకైక దివ్యమైనటువంటి క్షేత్రం ఈ యొక్క శ్రీశైల మహాక్షేత్రం. ఈ సనాతన ధర్మం వర్ధిల్లుటకై మరియు ముఖ్యంగా భక్తజనోద్ధరణకై సనాతన ధర్మంలో భక్తుడి చెంతకే భగవంతుడు అనేటువంటి విధానంగా భక్తాదులందరినీ కూడా ఉద్ధరించుటకై జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునుడు, అష్టాదశ శక్తిపీఠ స్వరూపుడైనటువంటి భ్రమరాంబాదేవి ఇరువురూ కలిసి ఈ యొక్క ప్రచారార్థంలో ఉత్సవమూర్తులుగా వస్తూ ఈ యొక్క భీమవరం పట్టణ ప్రాంతానికి భక్తాదులందరినీ కూడా అనుగ్రహించుటకై ఈ యొక్క పట్టణానికి పురవీధుల్లోకి రావడం జరిగింది. ఈ యొక్క పట్టణంలో ఉండేటువంటి భక్త మహాశైన అందరూ కూడా ఈ యొక్క శ్రీశైల మహాక్షేత్రం నుంచి వచ్చేసినటువంటి స్వామి అమ్మవారి యొక్క కళ్యాణమూర్తులు కళ్యాణోత్సవంలోకి భక్తాదులందరినీ కూడా వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా అనుగ్రహించడకై ముఖ్యంగా ఈ యొక్క పట్టణంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలోని కూడా స్వామి అమ్మవారులు అక్కడ కూడా కొంత సమయం దర్శనమూర్తులై అనుగ్రహిస్తూ మరియు సాయంత్రం 2:30 నుంచి సోమేశ్వర స్వామి పంచారామములలో సోమేశ్వరమూర్తి అక్కడని మొదలుకొని భీమేశ్వర స్వామి వరకు కూడా ప్రచారరథంగా బయలుదేరి అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్లు అనుగ్రహించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకి లీలా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. కావున భక్త మహాశైలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క అనుగ్రహ పాత్రలై తరిస్తారని తెలియజేస్తూ ఓం నమః శివాయ. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే అంటూ అయ్యప్ప భక్తులు చేపట్టిన పడిపూజ భక్తి పరవశంతో ఉప్పొంగిపోయింది. భీమవరం సుంకరపద్దయ్య వీధిలోని అభియాంజనేయ స్వామి దేవస్థానం వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ భజన నిర్వహించారు. చోడిపల్లి నూకరాజు నళిని దంపతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
సుమారు 25 అడుగుల ప్రత్యేక మండపంలో అయ్యప్ప స్వామికి అలంకరణ చేసి పడిపూజ భజనలు నిర్వహించారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పడిపూజ భజన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక మండపంలో అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 1000 మంది స్వామి అయ్యప్ప, భవానీ, మావుళ్లమ్మ మాలాధారణ భక్తులు భజనలో పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి, గనిరెడ్డి త్రినాథ్, లంకి శ్రీనివాస్, ముచ్చకర్ల శివ, ముచ్చకర్ల సుబ్బారావు, అభయాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎల్లప్పుడూ కూడా 180 బాలస్వామి సుకన్య దంపతులు, చోడిపల్లి దుర్గా మహేష్ గారు, సుధా దంపతులు లేదు. షాపులోకి వెళ్ళిపోయినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా పామర్తి వెంకట్రామయ్యను ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియమించారు. నూతనంగా నియమితులైన పామర్తి వెంకట్రామయ్య గౌడ సంఘ నాయకులతో టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ పామర్తి వెంకట్రామయ్య కౌన్సిలర్గాను, టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జిగా జిల్లా టీడీపీలో అనేక పదవులు నిర్వహించి రాష్ట్ర బీసీ నాయకునిగా
గుర్తింపు పొందారని వారికి రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని కేటాయించడం సంతోషకరమన్నారు. పామర్తి వెంకటరామయ్య మాట్లాడుతూ తన్ను డైరెక్టర్ పదవిలో నియమించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పడమట సోమేశ్వరరావు, పి పూర్ణచంద్ర జోషి, వేరమల్లు వెంకటరమణ, బొల్లా రాంబాబు, దొంగ వెంకటేశ్వరరావు, మల్లుల పరమేశ్వరరావు, గౌడ సంఘ నాయకులు పాల్గొన్నారు. మరి ఈ రోజున జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనల మేరకు ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే పార్టీకి గుర్తింపు తెచ్చారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఈ రోజున వాళ్ళకి పదవులు ఇవ్వటం అనేది చాలా అభినందనీయం. ముఖ్యంగా ముందుగా మా పశ్చిమ గోదావరి జిల్లా తరఫున, ముఖ్యంగా భీమవరం నియోజకవర్గం తరఫున ముఖ్యంగా అందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే సీనియారిటీ ఉందో, ఎవరికైతే పార్టీ కష్టపడుతున్నారో గుర్తించి వాళ్ళకి పదవులు ఇచ్చినందుకు ప్రత్యేకించి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజున పామర్తి వెంకటరామయ్య గారు, ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన ఒక లేఖరిగా కూడా గుర్తింపు ఉంది ఆయనకి. ముఖ్యంగా ఆయన 2014లోను కౌన్సిలర్గా కూడా పనిచేశారు. తర్వాత కూడా ఒక క్లస్టర్గా మన తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మొన్న ప్రతిపక్షంలో ఉండగా కూడా చాలా మెంబర్షిప్ చేయించడంలో కానీ, పార్టీకి పనిచేయడంలో కానీ ఆయన కృషి అనలేనిది. ఈ రోజున ఆయన ఎప్పుడూ కూడా పదవుల కోసం ఆశించేది కాకుండా పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తులకి ఈ రోజున ఒక గుర్తింపు ఇచ్చి గౌడ కమ్యూనిటీ నుంచి వాళ్ళ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయన ఇవ్వటం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా ఇక్కడ 31 వార్డు కావచ్చు, మన టౌన్ కావచ్చు, ప్రతి ఒక్క నాయకులు ఇక్కడ ఉన్నారు. ఈ రోజున పదవికి ఒక గౌరవం వచ్చే విధంగా, ఒక గుర్తింపు వచ్చే విధంగా, అదేవిధంగా ఏదైతే ఉద్దేశంతో పార్టీ కార్యక్రమం ఈ పదవులు ఇస్తుందో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా వాళ్ళ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయి, ఏంటి వాళ్ళ వ్యవస్థ ఏంటి అనేది గుర్తించి వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా వీళ్ళ పదవి కాలం ఉంటుందనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇవాళ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా ఎంపిక చేసి ఎవరైతే సీనియారిటీ ఉందో, పార్టీకి గుర్తింపు తెచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పదవులు ఇవ్వటం అనేది చాలా చాలా అభినందనీయం. ముఖ్యంగా మనందరి తరఫున ఈ 31 వార్డు తరఫు నాయకులందరి తరఫున కూడా వెంకటరామయ్య గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన పామర్తి వెంకటరామయ్య గారికి ఆంధ్రప్రదేశ్ గౌడ సాధికారత డైరెక్టర్గా ఇచ్చినందుకు ఈరోజు గౌడ సంఘం తరఫున మేమందరం కూడా చాలా ఆనందపడుతున్నాం. అలాగే ఆయన మరిన్ని పదవులు అలంకరించాలని, మంచి తెలుగుదేశం పార్టీకి మరి మంచి పేరు ప్రత్యేకత తీసుకురావాలని ఆయన కోరుకుంటున్నాం. ఇలా తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు వస్తుందనడానికి ఇదే నిదర్శనం. వెంకటరామ గారు చాలా కష్టపడి కౌన్సిలర్గా, క్లస్టర్గా ఆయన చేతన సేవలకు గుర్తించి పార్టీ పదవి ఇచ్చిందని మేమందరం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వర్ గారికి, ముఖ్యంగా పార్టీని అన్ని రకాలుగా ముందు నడిపించిన మా తల్లిగారులంటే ఆయన మేడం గారికి ఈ సందర్భంగా గౌడ సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, మరియు పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మన మంతెన రామరాజు గారు, అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు మరియు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి మా తోట సీతారామలక్ష్మి గారు, వీరందరి యొక్క ఆశీస్సులతో ఈవేళ నన్ను ఆంధ్రప్రదేశ్ గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు ఈ పదవిని ఇవ్వడం వారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ యొక్క పదవికి మంచి పదవికి వన్నె తెచ్చే విధంగా నడుచుకుంటానని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మా గౌడ సంఘీయులందరూ కూడా మాకు ఈ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చినందుకు అందరూ సంతోషించి నాకు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కలవపూడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామ సర్పంచ్ గేదెల జాన్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంతెన శివాజీరాజు బస్ షెల్టర్ను మంతెన రామరాజు, మంతెన పెదనరసింహరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గేదెల జాన్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. గ్రామంలో కావలసిన సమయంలో దాతలు విరాళాలతో అంబేద్కర్ విగ్రహాన్ని సమకూర్చడం శుభపరిణామన్నారు. దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాట్ల వెంకటరామరాజు, కోన జోసఫ్, సోడదాసి గంగయ్య, పరిసర గ్రామాల నుండి తరలివచ్చిన అభిమానులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువదళం ప్రెసిడెంట్ బందెల కన్నయ్యరాజు, దాసి యేసురత్నం, బలే దిలీప్ కుమార్, గంటా రాజేష్, నేతల యాకోబు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాట్ల వెంకటరామరాజు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మహోన్నతుడైన డాక్టర్ అంబేద్కర్ గారు విగ్రహం పురస్కారానికి వచ్చిన సోదరులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మహానుభావుడు, మహోన్నతుడైన డాక్టర్ అంబేద్కర్ గారు గొప్ప గీత. ఆయన ఒకసారి చదువుకునే టైంలో ఆయన పగలు చదువుకుంటూ కాకుండా మామూలుగా చదువుకునే టైంలో పక్క వారిని అడిగారు, ఒరే బాబు నీకు మెంటలు వస్తుంది, పగల చదువుతున్నా మామూలు చదువుతారంటే ఆయన చెప్పిన సమాధానం అంటే లేచి ఉన్నారు. మా వాళ్ళు అయితే మొహం నిద్రలో ఉన్నారు కాబట్టి ఆ నిద్ర లేచేదాకా నేను లేచే ఉండాలని సాక్షి ఇచ్చారు ఆయన. అలాంటి మహానుభావుడు విగ్రహం ఇలా ప్రదర్శన చేసుకోవడానికి మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కలవపూడి గ్రామానికి కావలసిన సమయంలో దాతలు విరాళం చేత ఈ విగ్రహం సమర్పించాలన్నది చాలా మంచిది కార్యక్రమం. దీనికి పెద్దలు చాలా మంది స్థలానికి వచ్చి ఉన్నారు. ఆ వచ్చిన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే పొట్టు మరి లేఖలు కూడా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సభకు కూడా మరి కృతజ్ఞతలు చదివించుంటాను. మరి సమయంలో అందరూ కూడా ఏకీపించండి, ప్రతి దాంట్లో కూడా ఏకీపించి ఇది ఆశీర్వాదకరంగా క్రమంగా జరిగించి కృప దచ్చామని మీ అందరూ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.